అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని కట్టాలని చాలా దృఢంగా గట్టిగా నిర్ణయించుకున్నారు. వరదల కారణంగా అమరావతి రాజధాని మునిగిపోతుందని ప్రపంచ బ్యాంకు చెప్పినా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది నిపుణులు, ఎంతోమంది రిపోర్ట్ ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క మొండి వైఖరితో మరి ఈ రోజున ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు అమరావతిలో 2751 కోట్లతో వరద ముంపు నివారణ పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. కొండవీటి వాగు, పాలవాగు లోతును వెడల్పును పెంచి 3 జలాశయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషను పెట్టడం జరుగుతూ ఉంది. దాని ఫలితంగా 21 గ్రామాల్లో నుంచి 5288 మందిని తరలింపు చేశారు. ఎంతోమంది నిపుణులు కాదన్న ఆ ప్రాంతం రాజధానికి పనికిరాదని చెప్పిన, పర్యావరణవేత్తలు చెప్పిన రాజకీయ పంతంతో మరి చెవికి వినిపించుకోనటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరు వల్ల రాష్ట్ర ప్రజలు చాలా తీవ్రమైన భారం పడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సిఆర్డిఏలో పరిధిలో ఉన్నటువంటి 21 గ్రామాల్లో 5200 మందిని తరలించాల్సిందని సిఆర్డిఏ చాలా స్పష్టంగా చెప్పింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాలవాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయాలని ఉద్దేశంతో 3 జలాశయాలని నిర్మించనున్నారు. అంటే వాగులకు గ్రీన్ బఫర్తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతో పాటు 15 నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే అమరావతిలో వరద ముంపు తగ్గుతుంది. మరి వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే 1742 కోట్లు విడుదల చేస్తే దానికి అదనంగా మరొక 1200 కోట్లు పెట్టి మొత్తం 2700 కోట్లతో మరి ఈ యొక్క రాజధానికి వరద ముప్పు పనులైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన భారం పడుతూ ఉంది.